ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ నరసింహస్వామి. ఈరోజు శ్రీ స్వరాజ్య భగవద్గీత నందలి ద్వితీయ అధ్యాయం సంఖ్యాయోగం 25-26 శ్లోకాలు చెప్తున్నాను. 25, 26, 27 కూడా. ఓకే, 25th శ్లోకం. తస్మదైవం విదిత్వైనం నను చోసితు మర్హసి. తస్మాత్ అందువలన ఏవం ఈ ప్రకారం ఈ ప్రత్యేకాత్మను విదిత్వా తెలుసుకొని అను చోచితి దుఃఖించుట కొరకు నరహతి తగదు. కావున ఈ ప్రకారం ప్రత్యేకాత్మ లక్షణములు ఎరిగి బ్రహ్మనిష్టచే ప్రత్యేకాత్మలో నేను అనుభవపూర్వకంగా గ్రహించిన పిమ్మట దుఃఖించుటకు తగవు. విశేషార్థము. ఈ స్వరాజ్య భగవద్గీత నందులో విశేషార్థములు ఎక్కువ చాలా కలవు. కావున ప్రతి వీడియో చూస్తూ ఉన్న ఎడల దీని గొప్పతనం తెలుస్తుంది. ఓకే, మొత్తం వీడియో చూస్తేనే పూర్తి అర్థమవుతుంది. విశేషార్థము. ఈ విధముగా తెలుసుకున్న వారు దుఃఖింపరు. ఎట్టి విషమగతము ప్రాప్తించను దుఃఖము రానట్టి దృఢ మనస్కుడగటయే జీవ కర్తవ్యము. సాగు కంటే గొప్ప కీడును, బ్రహ్మానందము కంటే గొప్ప మేలును లేదు. సాగును, బ్రహ్మానందమును మనలో నుండి ఎవరునూ తీసివేయలేరు. దేవుడే బ్రహ్మానందము. దేవుడు మనలో ఎప్పటికీ ఉన్నాడు. మరణ బ్రహ్మములు నిరంతరము మనలో యుద్ధము చేయుచునే ఉన్నవి. బతికే బ్రహ్మము, మరణ బ్రహ్మముల స్థితి ఎరిగిన దిట్టలు శోకమును దాటినారు. 26వ శ్లోకం. అదచైనం నిత్యజాతం నిత్యం వా మనస్యే అమృతం తదాపి త్వం మహాబాహో నైనం చోచితుమర్హసి. మహాబాహో, పూజనీయమైన భుజములు గలవాడ, అదచ అట్లుగాక ఏనం ఈ ప్రత్యేగాత్మ నిత్యజాతం ఎల్లప్పుడూ పుట్టినదిగాను, నిత్యం ఎల్లప్పుడూ మరణమునందుగాను ఆయనను నిన్నే సేయడి తలంచుచుంటివేమి. తదాపి అట్లయ్యను త్వం నీవు ఏవం ఈ ప్రకారముగా చోచితం దుఃఖించుట కొరకు అర్హతి తగవు. అర్జున, ఇంతవరకు నేను తెలిపిన పదార్థమును గ్రహింపక మూఢబుద్ధితో ఈ ప్రత్యేగాత్మ నిత్యమును జనన మరణములు గల దని నీవు భావించితివేని అట్టి పామర దృష్టితో కూడా నీవు దుఃఖింపకూడదు. విశేషార్థము. నిరంతరము పుట్టి సచ్చుచున్నామని తెలియచున్నది. ఈ మర్మమును బ్రహ్మమును లీనమైన వారు గుర్తింపగలరు. దేవునిలో లీనమై కదలక మెదలక మనసున్నచో అది బతుకు. గూటిలో పక్షి ఎదుగుకున్నట్లు మనసు కైవల్యమున తీవ్రమై ఉన్నచో మైనది బతుకు. అతడి నుండి జారి సంకల్ప కుండలిని శక్తుల్లోని పడిపోవచ్చుండిటివే నేను అది మరణము. అప్పుడొక తల్లట కనిపించును. ఆ తల్లటియే మరణ సఖి. సంకల్పం నుండి హెచ్చరిక నుండి తుర్యమున నిలిచి తుర్యాతీతము నుండి స్థితిని పొందుచుండుట పుట్టుక. అప్పుడు అమృత బిందువుల ఊట ఏర్పడి తల్లటను
అణచివేయుచుండును. నిత్యము ఇట్లు పుట్టుక మరణము బ్రతుకును పొందుచున్నాము. మరణము పూర్ణముగా కను పుట్టుక ముగియకను సావును కలుగుచుండును. స్థిరముగా ఉన్నది బతుకే బ్రహ్మము. ఇట్లు నిత్య జనన మరణములు మనకు సహజమే. ఇట్టి స్థితిలో చిత్త విశ్రాంతి అనేది ఉదాహరణ రూప కైవల్యం నుండి దుఃఖ నివృత్తి నుండితే మానవ జీవిత పరమావధి. 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువో ముచ్యం ధ్రువం జన్మ మృత్యుస తస్మాదపరిహార్యోద్యమత్వం చోషితుమర్హసి. హి ఏ కారణం వలన జాతస్య పుట్టిన వానికి ముచ్చు మరణము ధ్రువం నిశ్చయము మరణము నొందిన వానికి జన్మ పుట్టు ధ్రువం నిశ్చయము. తస్మాత్ అందువలన అపరిహార్యే పరిహరింప శక్యము కాని అర్థమునందు తం నీవు చోషింతు దుఃఖమును పొందుటకు అర్హసి తగదు. అర్జున, ఇట్టి పామర దృష్టి గలవాడు కూడా దుఃఖించుటకు తగడు. ఎట్లనగా వాని అభిప్రాయం ప్రకారం పుట్టినవాడు సత్యము, సచ్చినవాడు పుట్టును. ఈ సూత్రము ఎవడము తప్పించు కొనలేడు. ఇట్టి విషయము ముందు కూడా నీవు దుఃఖించుటకు తగదు. ఎట్లనగా పుట్టినవాడు సత్యము, సచ్చినవాడు పుట్టును. ఇక దుఃఖం ఎందుకు? ఈ శ్లోకం పామర దృష్టి గలవాడిని అనుసరించి చెప్పబడిన దానియు ప్రత్యేగాత్మ జనన మరణములు లేనిదని దృఢముగా ఎరుగు ఉండవలను. విశేషార్థము. పుట్టినది గిట్టియే తీరును, గిట్టినది పుట్టియే తీరును. సూక్ష్మ శరీరమే స్థూల శరీరముగా పుట్టును, పుట్టిన స్థూల శరీరమే గిట్టును. పుట్టి గిట్టినది స్థూల శరీరము. స్థూల శరీరములెన్నో పుట్టి గిట్టినను సూక్ష్మ శరీరము ఒకటియే. ఎన్నో జన్మముల సంస్కారములను నివేదించుకొని కొన్నది సూక్ష్మ శరీరం. కాబట్టి స్థూల శరీరములను సావును కూర్చి దుఃఖింప పని లేదు. అటులను యోగ నిద్రలో లయమై స్వప్నమును కొంత వ్యవహరించి జాగ్రత్త ఎందు రెపరెపలాడుచున్న సూక్ష్మ శరీరం కూడా లయమగుచున్నది. ఇట్టి సూక్ష్మ శరీర విషయమై కూడా దుఃఖింప పని లేదు. సూక్ష్మ శరీర విక్షేపమే లేనిచో కారణ శరీరమునందు ఆవరణము ఉండదు. సూక్ష్మ శరీరమునందే దేవుని ప్రతిబింబము పడుచున్నందున సూక్ష్మ శరీరం లేనిచో తెలివియే లేదు. సూక్ష్మ శరీరము ముందుయే కారణ మహాకారణములు ఏర్పడుచున్నందున సూక్ష్మ శరీరం లేనిచో కారణ మహాకారణములు ఉండవు. స్థూల సూక్ష్మ కారణ మహాకారణములు పుట్టి గిట్టుచున్నవి. బ్రహ్మము జనన మరణ రహితము కనుక లయముగు స్థూల సూక్ష్మముల విషయమున దుఃఖించుటకు అనర్హుడవు. నీవెప్పుడు బ్రహ్మానంద స్వరూపుడవే అని అవి నశించినయో నీవు శాశ్వతుడువు. ఇది ఈ రోజుకి. రేపు 28, 29, 30 శ్లోకము చెప్తాను. ఓకే. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఈ భగవద్గీతను వినవలసిందిగా కోరుచున్నాను. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో ఫర్ ఎవ్రీ పర్సన్. ఓకే. థ్యాంక్ యూ.